అండ్ ఫైనల్గా సార్ ఈ ప్రోగ్రామ్ను చూసే మా 10 TV ఆడియన్స్ కోసం ఏం చెప్తారు? ఇప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు, వరల్డ్లోనే బెస్ట్ బోర్డ్ అంటున్నారు, మా పిల్లల్ని జాయిన్ చేయాలా వద్దా, లేదా అలాంటి ఎన్వైర్న్మెంట్నే మనం క్రియేట్ చేసుకోవచ్చా, పిల్లల్ని లీడ్ చేయొచ్చా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. ఫైనల్గా మీరేం చెప్తారు? నో బోర్డ్ ఈజ్ బెస్ట్ అండి. ఓకే, ద బెస్ట్ పార్ట్ ఈజ్ ద స్టూడెంట్ గోల్స్ అండి. స్టూడెంట్స్ గోల్స్ అనేటువంటివి బెస్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ బోర్డు మాత్రమే బెస్ట్ అనేటువంటిది కాకుండా ఉన్న అవసరాలలో స్టూడెంట్ గోల్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ పాయింట్. అక్కడ నుంచి చేసినటువంటి ప్రయాణంలో ఆ పిల్లలు సెల్ఫ్ డిసిప్లిన్తో, సెల్ఫ్ రెగ్యులేషన్తో, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ, ఇన్నోవేటివ్ మైండ్ని పెంచేటువంటి విధంగా వ్యవస్థ ఎక్కడున్నా సరే వాళ్ళ ప్రయాణం ఆగదండి. ఫైనల్గా నేను చెప్పేదండి, ఎడ్యుకేషన్ షుడ్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఫ్యూచర్, నాట్ ఫర్ ఎగ్జామ్స్ అండి. సో ఆ ఫ్యూచరు, ఆ ప్రపంచాన్ని గొప్పగా చూసేటువంటి విధంగా ఎడ్యుకేషన్ తయారు చేస్తే వాళ్ళ యొక్క ప్రయాణం వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎగ్జామ్స్కి మాత్రమే ప్రిపేర్ చేయడం మొదలుపెట్టామో అప్పుడు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి అండి. సో కాబట్టి స్టూడెంట్స్ గోల్స్ ఇంపార్టెంట్, వాళ్ళకు వచ్చేటువంటి స్ట్రెంగ్స్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ మైండ్ కాదు, ఫ్యూచర్ మైండ్తో పిల్లల్ని రెడీ చేద్దామండి. రైట్.